దాశరథి కృష్ణమాచార్య గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా దాశరథి వారి యొక్క అవార్డు దాశరథి కృష్ణమాచార్య యొక్క ఈ యొక్క శత జయంతి సందర్భంగా ఈ 2025 సంవత్సరానికి వారి యొక్క అవార్డును గౌరవ అన్నవరం దేవేందర్ గారికి సెలెక్ట్ కావడం జరిగింది. సుద్దాల అశోక్ తేజ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఎంపిక కావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు. ఈ సభలో ఉన్నటువంటి మా ఆత్మీయ మిత్రుడు, ఇంతకుముందు వారు ప్రస్తావించినట్టుగా పొద్దున హైదరాబాదు, మధ్యాహ్నం హుజునాబాదు, సాయంకాలం ఇంకో జిల్లా, అంటే నిరంతరం పొద్దున్న రాత్రి దాకా పనిచేసినటువంటి యువ కిరీటం, యువ నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోసినటువంటి నా సహచర మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు, అట్లాగే వేరుకున్నటువంటి ఇతర పెద్దలు దాశరథి గారి కుమారుడు దాశరథి లక్ష్మణ్ గారు, అట్లాగే వారి కుమార్తె శ్రీమతి ఇందిర గారు, అట్లాగే లోకకవి అందశ్రీ గారు. అందశ్రీ గారు ఎప్పుడు కూడా ప్రభుత్వ వేదికల పైన వారు ఎక్కడ కూడా కూర్చోరు. దానికి ఒక కారణం ఉంది. దాశరథి గారి మాటల్లోనే కవులు, రచయితలు సమాజాన్ని చైతన్యపరిచేవాడు, సమాజాన్ని సంఘటితపరిచేవాడు, సమాజం యొక్క సమస్యలను పరిష్కరించగలిగేటువంటి వాళ్ళ కళానికి ఉన్నటువంటి వారి యొక్క గొప్పతనం. అంటే అది ఏ రాజకీయాలకు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ అనుబంధంగా ఉండొద్దనేది దాశరథి గారు అన్నట్టుగా నేను రోజు మార్నింగ్ వస్తూ నేను చూసాను. దాన్ని చూచా తప్పకుండా పాటిస్తున్న వాళ్ళు మన గొప్ప అందశ్రీ గారు. అట్లాగే జయరాజ్ గారు, కవి యాకూబ్ గారు, గణేష్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, మీడియా మిత్రులందరికీ, మా డైరెక్టర్ కల్చర్ హరికృష్ణ గారికి, మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి దాశరథి గారు నిజంగా యావత్ తెలంగాణ సమాజాన్ని, ఈనాటి సమాజం కాదు, ఆనాటి నిరంకుశ నిజాం పాలన, అసమానతల పైన, అట్లాగే ఆనాటి ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆ వ్యవస్థలో వారి కళానికి పదును పెట్టి ఆనాటి ఉద్యమంలో 1944 అనుకుంటారు, 1940 అనుకుంటారు. ఆ సందర్భంలో కూడా తల ఉంచలే, తలొకే, అది ఒక గొప్పతనం. మరి వారి పాటలు, వారు రాసినటువంటి పాటలు చాలా చాలా పాటలు ఉన్నాయి. సరే, సినిమా రంగంలో పాటలు చాలా ఉన్నాయి. అదే ప్రధానంగా వారు రాసినటువంటి ఆ చల్లని సముద్ర గర్భంలో దాగిన బాధలు ఎన్నో, ఆ మొత్తం పాట వింటే యావత్ సృష్టి మొత్తాన్ని కూడా అవలోకం చేసినటువంటి పద్ధతిగా, అవగాహన పద్ధతిగా కనపడటం స్పష్టంగా. మరి అటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈరోజు ఏ లక్ష్యం, సమాజంలో ఉన్నటువంటి రకరకాల రుగ్మతలు, సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలంటే ఇలాంటి మహానుభావులు, గొప్పవారు, వారిని ఆదర్శంగా తీసుకుని ఈనాడు చాలామంది కవులు ఇక్కడ మన వేదిక నిలబడతా ఉంటారు. అంటే నిరంతర ప్రక్రియ, దీనికి రిటైర్మెంట్ ఉండదు. సమస్యలు ఎక్కడున్నా, చిన్నదైనా పెద్దైనా నినదించాలి, గడబెట్టాలి. రెండో మాట అన్నారు దాశరథి గారు, అంటే పేదరికం అంటే కూడు గూడు గుడ్డ కాదే కాదు. పేదరికం అంటే
తను ప్రేమించే వాళ్ళు సమాజంలో లేనటువంటి వాళ్ళు, తనను ప్రేమించే వాళ్ళు సమాజంలో లేనటువంటి వాడే నిజమైనటువంటి పేదవాడు. అంటే ఎంతో గొప్పగా, అంటే మనిషి జీవితానికి విలువ అనేది ఈ రోజున్నటువంటి సమాజంలో ఉరుకులు పరుగులు, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా తృప్తినిచ్చేది వారి రచనలు. మహానుభావుల కవులతో కళాకారుల రచనలు చదివితే వచ్చేటువంటి ఆనందం, చదువుతున్నది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రాదు. అలాగే ఏ సమస్యలకు పరిష్కారం కావు. ఎందుకంటే ఆనాటి స్వాతంత్రోద్యమైన, మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమైన కవులు సమాజాన్ని సంఘటిత చేసి అన్యాయాలపైన, అక్రమాలపైన వారు నినదించిన కారణంగా, యావత్ సమాజాన్ని సంఘటితం చేసిన కారణంగా మరి దాసరి లాంటి వాళ్ళు నా తెలంగాణ కోటి రతనాల పైన అని ఈనాడు కాదు ఈనాడు చెప్పడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకుని ఇలా కవులు కళాకారులు గెలమెత్తినందుకే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సుదీర్ఘ కాలము వందలాది మంది ప్రాణత్యాగాల ద్వారా తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రధానంగా వాళ్ళందరూ సమాజాన్ని సంఘటన చేసిన శక్తి కవులకే ఉంది. అందులో మొట్టమొదటి వాడు మరి దాసరి లాంటి వాడు. మనం ఎంత చేసినా ఏం చేసినా తప్పని ఈరోజు నాకు కొంత బాధగా ఉంది. మరి అటువంటి మహానుభావుడు శతజయంతి ఉత్సవాల్లో ఇటువంటి హాల్లో ఇంత పలసన కనపడతామంటే సమాజం ఎటుపోతుందో ఓసారి మనం ఆలోచించాల్సి అవుతుంది. దానిలో మాది కూడా పొరపాటు అనిపిస్తా ఉంది. అందుకే దాశరథి గారి యొక్క విగ్రహం దాశరథి గారి కోసమో, దాశరథి గారి కుటుంబం కోసమో కాదు, వారు దశాబ్దాల పాటు సమాజాన్ని చైతన్యం చేసిన మహానుభావుడు కాబట్టి వారి విగ్రహాన్ని ట్యాంకు బండ్ పైన పెట్టడానికి కార్యాచరణ రూపొందించే కార్యక్రమం చేస్తాము. ఇప్పటికే హెచ్ఎండిఏకు రాయడం జరిగింది. తప్పకుండా వారి విగ్రహాన్ని ఆ యొక్క ట్యాంక్ పాయింట్ పైన వారి విగ్రహావిష్కరణ చేసే కార్యక్రమం చేస్తూ దాంతోపాటుగా మా యొక్క కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలో వారి పుస్తకాన్ని అందుబాటులో ఉంచేటువంటి ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. వారే కాదు, ఇలా నాకున్నటువంటి నిధులలో సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఎక్కడ నిధులు వస్తాయి. ఈ యొక్క నిధుల నుంచి నేను మా దగ్గర ప్రకటించిన అదే ప్రకారం ఇస్తాను. ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలు, 2 కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయలు లైబ్రరీల కోసం. ఆ లైబ్రరీలో గొప్ప వాళ్ళ చరిత్ర పుస్తకాలు, కవులు కళాకారుల పుస్తకాలు ప్రతి గ్రామంలో 1,00,000 రూపాయలు ప్రతి గ్రామానికి ప్రతి సంవత్సరం. అట్లాగే స్పోర్ట్స్ కోసం కూడా, యువత కోసం ఏదో అంటే ఈ యొక్క ఆర్ట్స్ అంటే కళ ఏదో ఒక వ్యాపకము లేని కారణంగా దుర్వ్యవసాయాల పాలవుతా ఉన్నారు. కాబట్టి ఆ స్పోర్ట్స్ కోసం కూడా నిధులు కేటాయించి ఏర్పాటు చేస్తున్నాం. 100% ఈ రోజున దాశరథి గారి యొక్క శతజయంతి ఉత్సవాల్లో మరొకసారి ఇంకా ఏమేమి చేయగలమో తప్పకుండా వారి పేరు ఎవరు ఉన్నా లేకున్నా సమాజం ఉన్నంత వరకు కూడా వారి పేరు ఉండే విధంగా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సహకరిస్తా ఉన్నారు. తప్పకుండా వారు కూడా ఈ యొక్క ప్రభుత్వం సహకరిస్తున్నారు. కాబట్టి మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ముఖ్యంగా మరొకసారి దేవేందర్ గారికి, కవి దేవేందర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసినటువంటి మరొకసారి మీ అందరూ కూడా అభివృద్ధి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.